లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ హీరో అయిన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాలకు కూడా కోలీవుడ్తో పోటీగా టాలీవుడ్లో మార్కెట్ ఉంటుంది. బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ హీరో చాలా మంది హీరోయిన్ల మనసు దోచినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా లవ్లో ఉన్న అతిథి హైదరితో ఆయన వివాహం జరిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి అప్పటికే చాలా కాలంగా తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత అంతరిక్షం, మహాసముద్రం సినిమాలో నటించింది. అయితే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే హీరో సిద్ధార్థతో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నేళ్లు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు. ఇరువురి అభిప్రాయాలు కలవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఇప్పుడు మరో మెట్టెక్కారు. అప్పటికే వీరిద్దరూ తమ తమ వివాహ బంధం నుంచి సపరేట్ అయిన వారే కావడంతో వీరి మధ్య స్నేహం, ప్రేమ బలపడింది. దాంతో ఈ రోజు ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య మూడుముల బంధంతో ఒకటయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని